So hi guys, welcome back to our channel PDTV. సో ప్రజెంట్ ఈ డేస్లో అసలు ఎలా ఉందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మంచినే కాకుండా చెడుని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ అయితే జరుగుతుంది కదా, సోషల్ మీడియాలోనే యూట్యూబర్లోనే ప్రణీత్ హనుమంత్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అసలు తను ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, తన యూట్యూబ్ అంతా మనం చూసినట్లయితే ఒక 5గురు కూర్చొని అసలు వాళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాలకి అని అయితే నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ అని అయితే ఉందన్నమాట. అండ్ రీసెంట్గా ఒక ఫాదర్ అండ్ డాటర్ది సెలబ్రిటీస్ దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు వీళ్ళ ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ ఓన్ కంటెంట్ కాకుండా ఈ వీళ్ళై పెట్టేసి చండాలంగా అంటే చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. జనాలు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఆ కోణంలోనే ప్రణీత్ హనుమంత్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక డాటర్ అండ్ ఒక ఫాదర్ కన్వర్జేషన్ని కూడా తీసుకొని ఒక 5గురు మంది కూర్చొని ఫ్రెండ్స్ కన్వర్జేషన్ చేసుకున్నట్టు చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో చాలా చండాలంగా ఆ వీడియోని అయితే పోర్ట్రేట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీద కొంతమంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. సాయిధరమ్ తేజ కానీ లేదంటే మంచు మనోజ్ కొన్ని ట్వీట్లు చేసి వీళ్ళని జైల్లో పెట్టాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద రియాక్ట్ అయ్యారు. సో అలానే మన విజయవాడలో పబ్లిక్ అంటే స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో తమ్ముడు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇష్యూ అయితే వైరల్ అవుతుంది కదా, ప్రణీత్ హనుమంత్ది ఒక డాటర్ అండ్ ఫాదర్ది ఒక వీడియో తీసుకొని చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో చాలా అంటే కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది, కానీ అది మితిమీరి చేశాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అక్క ఏం లేదు అక్క, అదే వాళ్ళ చెల్లిని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ అంటే వాడు అలాగే రియాక్ట్ అవుతాడు అక్క. ఎలాగైనా మన ఫ్యామిలీలో ఎవరైనా రిలేటివ్స్ కూతుర్ని కానీ లేదంటే మన ఓన్ డాక్టర్నే సరదాగా అలా ఆడిపిస్తాం. ఆడిపించడంలో ఎవడు ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్లో అదేం పెద్ద తప్పు కాదు. కామెడీ చేయొచ్చు, దేనికన్నా ఎంత మటుకే ఉండిందో అంత మటుకే. ఇప్పుడు అంతేగాని వీడికి ఒక 50 కేజీల బ్యాగ్ మోయగలడు, 50 కిలోల బ్యాగ్ మోయలేడుగా. అలాగే ఇప్పుడు ఆ పిల్లకి తెలియదు కాబట్టి అదే మన పేరెంట్స్ అదే సిచ్యువేషన్లో వాళ్ళ పేరెంట్స్ ఉండి సేమ్ అదే రియాక్షన్ని ఫేస్ చేయలేడు అక్క. మరి వాడు మీరేమంటారు? ఇప్పుడు ఆ ఇష్యూ మీదే సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇంకోటిగా పాపులర్ అయింది కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలి మనం. అది మన ఫ్యామిలీ పరంగా తీసుకున్నా ఇప్పుడు ఇంకోటి తీసుకున్నారు, రేపు ఇంకోటి కూడా చేయొచ్చు అక్క. యాక్షన్ అర్జెంట్గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటంటే మనం మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి జనాలకి. బట్ కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారంటే ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో చేస్తున్నారు. ఒక స్టూడెంట్గా మీరు ఒక ప్రొఫెషన్లో ఉంటూ మీరు అసలు దాని మీద మీ స్పందన ఏంటి? బ్రో ఏం లేదు బ్రో, నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలియదు. అదే మీ అక్కో మీ చెల్లో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే ఉన్నారనుకో, నువ్వు అదే మాట మాట్లాడతావు, అది ఒక్కటి చెప్పు చాలు, ఇంకేం లేదు. యూట్యూబర్స్ కూడా అట్లే చేస్తున్నారు. ఇప్పుడు అర్థం చేస్తారని వేరే వారికి ఇంకా అరగే చేస్తారు, ఇంకా అందరూ అరగే చేస్తే ఇంకా మనం తీసేవాడు. అదే ముందే యాక్షన్ తీసుకుంటే ఇంకా సరిపోయింది, ఇంకెవరు ఇంకా అరగ చేయరు. ఏం లేదు బ్రో, నువ్వు ఒక ఇండియన్ అయి ఉండి నువ్వు ఇంకో పరాయి దేశమో అది ఏ దేశమో మనకు తెలీదు, సేమ్ అదే నీ ఇండియన్ నీ సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే నువ్వు అలాగే చేస్తావా? తప్పు కదా బ్రో. అది చాలామంది యూట్యూబర్స్ నీకన్నా చాలా మంచి కంటెంట్ చేస్తున్నారు, అది చూసి ఫాలో అయ్యి నేర్చుకుని అప్పుడు చేయి వీడియోలు. ఇంకొంతమంది కూడా ట్రోలర్స్ మీమర్స్ కూడా ఇట్లా చేస్తున్నారు. అదే ఇప్పుడు తన మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వారు ఆగిపోతారు. ఇంకా అదే చూడాలి మరి, యాక్షన్ తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఇంకా ఇలాంటి వాళ్ళ మీద అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద యూట్యూబర్స్ మీద మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఓకే, బట్ కానీ జనాల్ని ఇబ్బంది పెట్టే కంటెంట్ ఇచ్చే వాళ్ళకి, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీరు కూడా ఒక సోషల్ మీడియాలోనే ఉన్నారు, ఒక ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఒక యూట్యూబ్ వాడుతున్నారు, లేదంటే ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. దాని మీద అసలు మీ రియాక్షన్ ఏంటి? ఇంకోసారి ఏం లేదక్క, అలాంటి మాట్లాడే ముందు అసలు ఆ నోరు నాలిక రెండు లేకుండా చేసామనుకో తీరితనం బాగా కరెక్ట్గా వచ్చింది. ఎవరన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ మేమే కాలేజ్ బంక్ కొట్టి అన్న తిరిగితే మీ అమ్మ బాబులు ఎలా పెంచారా అంటారు. మరి వాళ్ళ అమ్మ బాబులు ఎలా పెంచారో మరి నీకే తెలియాలి బ్రో, అర్థమైందా? చాలా సివియర్. అసలు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా అలా అంటే ఒకసారి నువ్వు ఊహించుకో, అదే మీ సిస్టరో లేకపోతే మీ కూతురునే నువ్వు అక్కడ ఉంటావు, అప్పుడు నీ పొజిషన్ ఏంటి బ్రో ఇలాగుంటే? అది
ఒక్కసారి గుర్తుంచుకో. మీరేమంటారు? నేనేం కదే అన్నా మా చెప్పాడు ఇంకా సివియర్గా యాక్షన్ తీసుకోవాలి దీని మీద అందరూ అందరూ యాక్షన్ తీసుకోవాలంటారు. అంటే ఎవరైతే ఇంక అలా చేస్తున్నారో వారందరి మీద ఇంక ఇలాగే తీసుకోవాలి, లేదంటే ఇంక అందరూ ఇంక అలాగే చేస్తారు. రేపు తన చెల్లి కూడా బ్రో ఎవడో గడ్డి తిన్నాడని చెప్పి నువ్వు గడ్డి తింటే ఏం లేదు బ్రో. వాడు పెంట తింటా నువ్వు తింటావు పెంట తినవగా. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చేసుకో. చేసేవారికి ఇదే. అదే నువ్వు విజయవాడలో కనుక ఉంటే బ్రో సరిగ్గా ఉండేది, నీకు తిట్టి తీసేవాళ్ళు. జాగ్రత్తగా ఉంటే ఇంకొన్ని రోజులు ఉంటావు బ్రో, లేదంటే ఇంకా ఇది ఈ వీడియోనే నీకు లాస్ట్ బ్రో. ఇప్పుడు అంత సారీ చెప్పినా ఇంకేం చేయడం, ఆ వీడియో బయటకు వస్తుంది ఆట. నువ్వు తప్పు చేసిన తర్వాత ఎంతమంది ఏం చెప్పినా కానీ పెద్ద ఇదేం లేదు బ్రో. తప్పే, అది గుర్తుంచుకో ఫస్ట్. అంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాని గుడ్ వేలో కాకుండా బ్యాడ్ వేలో తీసుకెళ్తున్నారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏం లేదు బ్రో, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నారు, దాని మీద మీకు డబ్బులు వస్తున్నాయి. సేమ్ మన మహేష్ బాబు గారు చెప్పినట్టు ఆ సినిమాలో ఆ డబ్బులతో మీరు అన్నం వండుకొని తింటే ఆ అన్నం మీ ఒంటికి పట్టనన్నట్టు మీకు ఏం పట్టదు బ్రో. సంకన ఆగిపోతారు తొందరలో. మంచి కంటెంట్ జనాలకి మంచి చేయి, నిన్నేవారు ఏమనరు. నీకు ఇంకా సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు ముందు, అది గుర్తుంచుకో. నెక్స్ట్ ఇంకోసారి ఇలాంటి వీడియోస్ ఏం చేయబాకు బ్రో. చాలామంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, మంచి చేసే వాళ్ళకి పోనీ నువ్వు ఆ తప్పులు చేయకుండా వాళ్ళకి ఫాలో చేయి అంతే, అంత మటుకు చాలు. అలా అని చెప్పి ఇలాగా నీకు ఫాలోవర్స్ పెరగాలి, ఆ కంటెంట్ బాగుంది, కుర్రోళ్ళు ఆకర్షణ అవుతున్నారు అని చెప్పేసి నువ్వు అలా చేసావు అనుకో, సేమ్ అదే నీ కూతురిని నీ తల్లిని నీ చెల్లిని అన్నట్టే బ్రో. ఇంకా అంతకుమించి మేము ఏం చెప్పాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకటైతే అడుగుతున్నాను. కంటెంట్ ఇచ్చేవాళ్ళు మాకు మనీ కావాలి, మనీ కోసం ఇలా కంటెంట్ ఇస్తున్నాము అని అంటున్నారు. దాని మీద డబ్బు కోసం ఎవరు అలా చేయరు అక్క. ఇంకా అలా చేస్తారంటే అది ఇండియానే కాదు, ఫస్ట్ మన ఏదైనా అలా కాదు బ్రో. మీరు అండ్ ఇంకో విషయం ఏంటంటే అలాంటి వాళ్ళకి లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనాలకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళని కానీ వాళ్ళ కంటెంట్ని బయటకు తీసుకొచ్చి ట్రోల్ చేసే వాళ్ళని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అయ్యే వాళ్ళని మీకు అసలు ఏం చెప్తారు వాళ్ళకి? బ్రో సోషల్ మీడియా అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఈ డిసడ్వాంటేజెస్ చాలామంది అమ్మాయిలు చాలా సఫర్ అయ్యారు. అలా అని చెప్పి ఓన్లీ అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా చాలామంది సంకన ఆగిపోయారు. మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఇన్స్టాలో ఇలాగా చేసి సంకన ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఈ వీడియోస్ చేసేవాళ్ళు ఏం లేదు బ్రో, మీకు కాళ్ళు చేతులు పడిపోయాయి అనుకొని హ్యాండిక్యాపర్ కోటాలో ఏమన్నా ఫంక్షన్ తీసుకోండి బ్రో, సరిపోద్ది. ఇలాంటి వీడియోలు తీయద్దు, అర్థమైందా? మీరు మంచి చెప్పారనుకో, మాలాంటి మంది వీడియో ఒక 10 మంది చెప్తే, నేను ఒక 10 మంది చెప్తే, అక్క ఒక 10 మంది చెప్పిద్ది. అది జనాలు బుర్ర వాడండి, అర్థమైందా? ఏదో ఆ మాట బాగుంది, ఆ అమ్మాయి బాగుంది అంతే అయిపోయింది అనుకుంటే బేలా బ్రో, చెప్తున్నా. అదే పొజిషన్లో మీ అక్క ఉండిద్ది, మీ చెల్లి కూడా ఉండిద్ది. మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇలా చేయరు అక్క. మనం ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు ఈ వీడియోలు తీయడానికి అంత ధైర్యంగా చేస్తున్నారు. మంచి కంటే చెడుని ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు, అట్రాక్షన్ కూడా అదే అవుతుంది. ఇది మట్టికి ఆబ్వియస్లీ 100% రైట్ అక్క. ఎందుకంటే జనాలు మేము కూడా ఉన్నాంగా, మేము బ్యాడ్ కంటెంట్ వస్తే ఫస్ట్ అది అన్లైక్ చేసేస్తాం. ఒకవేళ ఫాలో చేసి ఉంటే అప్పుడు దాకా మేము అన్ఫాలో కొట్టేస్తాం, అర్థమైందా బ్రో? మీరు కూడా సోషల్ మీడియాలో వీడియోస్ చేసేవాళ్ళు కొంచెం మంచి కంటెంట్ తీయండి బ్రో. ఎందుకంటే ఇంకా మాకంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా రాని పిల్లలు కూడా ఇన్స్టా, ఈరోజు 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లోడికి కూడా ఇన్స్టా అకౌంట్ ఉంటుంది బ్రో. అది మీరు గుర్తుంచుకొని ఆ లాంగ్వేజ్ ఏంటి, ఏదన్నా మీరు ఒక ఇండియన్గా ఒక మనిషికి హెల్ప్ చేయండి, లేదంటే బాగుపడే ఇది చెప్పండి. అంతకుమించి ఒక్కొక్కళ్ళేమో బెట్టింగ్స్ ఇది ఆడమంటారు, ఒకళ్ళేమో క్యాస్ట్ అంటారు లెగిస్తే, ఒకళ్ళేమో బ్రో పక్కనాడు ఇలా అన్నాడు బ్రో మా క్యాస్ట్ని వెళ్ళి కొట్టేద్దామా అని చెప్పి క్యాస్ట్లు లాగుతారు. అయితే క్యాస్ట్లు మనీ ఇయ్యనా బ్రో మీకు ఇంకెప్పుడు? లేకపోతే అమ్మాయిల మీద ర్యాగింగ్లు అది అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఒక తల్లి అవని లేదంటే అది ఎవరైనా అవని అలాగే మాట్లాడతారా బ్రో? అది చాలా తప్పు, మేము దాన్ని సివియర్గా ఖండిస్తున్నాం. అంట మేము ఏరోటి యాక్షన్ తీసుకోవాలి అక్క. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటేనే తర్వాత మిగతా వారు ఎవరైనా చేసినా ఇంకా అప్పుడు ఎవరు రాకుండా చేయకుండా ఉంటారు. ఇప్పుడు మన హీరోలు సెలబ్రిటీస్ కానీ ఇంకా ఎవరైనా యాక్షన్ ట్విట్టర్లో టీవీ చేస్తున్నా అన్నీ చేస్తున్నాడు. మనం అలాగే రెస్పాండ్ అవుతే ఇంకా అప్పుడు అందరూ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నుండి లైకులు కొట్టేటప్పుడు మంచి కంటెంట్కి లైకులు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలాంటి వాళ్ళకి లైకులు కొట్టి ఎంకరేజ్ చేయడం తప్ప. ఎంకరేజ్ చేయాలి. ఈ ఫాలోలు ఇవన్నీ అసలు అలాంటి వాళ్ళని అన్ఫాలో చేసేయడం మంచిది. ఒకవేళ ఫాలో చేసిన వాళ్ళు బ్రో ఇప్పటి వరకు మీరు లక్షల్లో మంది ఉన్నారంట, మీరు అన్ఫాలో చేసేయడమే మంచిది బ్రో.
సో చూసారు కదా స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ. సో మీరు కూడా దీని మీద అసలు మీ రియాక్షన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఒక రెస్పాన్సిబుల్, అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, ఏదో కొంతమంది సెలబ్రిటీస్ అయిపోయారని చెప్పేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే. సో మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్సే కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరితో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీడీ టీవీ.